హాయ్ అండి, నేను మీ జయశ్రీ. ఈరోజు మన ఛానల్లో రెసిపీ కుస్కా రైస్ రెసిపీ చాలా రుచిగా ఉంటుంది. లంచ్ డిన్నర్లోకి చాలా ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉండే కుస్కా రైస్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో ప్రాసెస్ చూద్దామండి. ముందుగా ఒక బౌల్లోకి 2 గ్లాసుల బాస్మతి రైస్ని తీసుకొని శుభ్రంగా 2 to 3 టైమ్స్ కడిగి మళ్ళీ నీళ్లు పోసుకొని ఒక 10 నిమిషాలు నాననివ్వండి. మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 3 యాలకులు, 4 లవంగ మొగ్గలు, 1 ఇంచు దాల్చిన చెక్క వేసుకొని ఈ దినుసులు కొద్దిగా వేగనివ్వండి. దినుసులు కొద్దిగా వేగిన తర్వాత 15 పొట్టువలసిన వెల్లుల్లిపాయలు, 2 నుంచి చిన్న ముక్కలు కట్ చేసుకున్న అల్లం వేసుకొని మటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత పొడవుగా కట్ చేసుకున్న 3 పచ్చిమిర్చి, చిన్న ముక్కలు కట్ చేసుకున్న 2 మీడియం సైజ్ ఆనియన్స్, 1 టీ స్పూన్ సాల్ట్ని వేసుకొని ఒక 4 మినిట్స్ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత 2 మీడియం సైజ్ టమాటాలు చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోండి. టమాటాలు బాగా మెత్తబడిన తర్వాత ఒక గుప్పిడి పుదీనా, గుప్పిడి కొత్తిమీరను వేసుకొని మరొక 2 నిమిషములు ఫ్రై చేసుకోండి. ఇలాగన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. తర్వాత పూర్తిగా చల్లారనిచ్చి మిక్సర్ జార్లోకి తీసుకొని ఫైన్గా గ్రైండ్ చేసి తీసుకోండి. రైస్ని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద మందపాటి గిన్నెను పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ గీ, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక 4 లవంగ మొగ్గలు, 3 యాలకులు, 1 ఇంచు దాల్చిన చెక్క, 1 అనాస పువ్వు, చిన్న ముక్క జాపత్రి, 2 బిర్యానీ ఆకులు, 2 టేబుల్ స్పూన్ జీడిపప్పు వేసుకొని 2 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి.
తర్వాత 2 ఎండుమిరపకాయలను కట్ చేసుకుని వేసుకొని 1 నిమిషం ఫ్రై చేయండి. ఎండుమిరపకాయలు ఫ్రై అయిన తర్వాత 3 పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, పొడవుగా కట్ చేసుకున్న మీడియం సైజ్ ఆనియన్ వేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. తర్వాత చిన్నపాయలు కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ టమాటాను వేసుకొని మూత పెట్టి 2 నిమిషములు మగ్గనివ్వండి. రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా మిక్స్ చేయండి. టమాటా ముక్కలు బాగా మెత్తబడిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారము, రుచికి సరిపడా సాల్ట్ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేయండి. తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి మసాలా పేస్ట్ 2 నిమిషాలు ఫ్రై చేయండి. ఇలాగ మసాలా 2 నిమిషాలు వేగిన తర్వాత చిన్న కప్పు పెరుగుని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఇలాగా మసాలా అంతా బాగా వేగి ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు మనం నానబెట్టుకున్న రైస్లోని వాటర్ని వంచి వేసి రైస్ని వేసుకొని 3 to 4 minutes ఫ్రై చేయండి. ఇలాగ రైస్ మసాలాలో వేగిన తర్వాత 3 గ్లాసుల వాటర్ని పోసుకొని టేస్ట్ని చూసుకొని సాల్ట్ యాడ్ చేసుకోండి. తర్వాత మూత పెట్టి హై ఫ్లేమ్లో 3 నిమిషాలు ఉడికించండి. 3 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మంటను లో టు మీడియంలో పెట్టి మూత పెట్టి రైస్లోని వాటర్ అంతా పోయేంత వరకు ఉడికించుకోండి.
ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి. చూడండి, అన్నం చక్కగా ఉడికిపోయి పొడి పొడిగా రెడీ అయిపోయింది. కుస్కా రైస్ రెడీ అయిపోయింది. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని 10 నిమిషాల తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. మీ జయశ్రీ.